ఇదిగోండి ఫ్రెండ్స్, బూజు కర్రతో దులిపితే ఇలా మందార ఆకుల్లో తెల్ల పురుగు అంటారు. దీని పేరే ఏదో నాకైతే గుర్తులేదు. ఇదంతా రాలి గోడలకు కూడా అంటుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, గోడలు చూడండి ఎలా ఉంది. తెల్ల నల్లి అని అంటారు దీనికి. బూజు కర్రతో మొత్తం దులిపేశా ఇలా. ఫ్రెండ్స్, ఇదిగోండి మందారాలకు ఇలా తెల్ల నల్లి అని వస్తుంది కదా, బూజులాగా తెల్లగను. ఇదిగోండి ఇలా వచ్చింది కదా. ఇది మనం ఏదో ఒకటి నీమ్ ఆయిల్ కానీ అలా స్ప్రే చేస్తే పోతుందంటాం కదా. అలా కాకుండా ఇలా బూజు దులిపే కర్రతో అంటే మొత్తం రాలుతున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇవన్నీ రాలిని, ఇదిగోండి ఇవన్నీ రాలిని. నేను దులిపాను, ఇలా దులుపుదాంలే అని. ఇదిగోండి ఇవన్నీ బూజు దులిపే కర్రతో ఇలా దులిపేస్తే ఇదిగోండి ఇవన్నీ రాలిపోయినాయి ఇలా. బూజు దులిపే కర్రతో దులిపేసుకుంటే చక్కగా రాలిపోతున్నాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం నీమ్ ఆయిల్ స్ప్రే కానీ అలాంటివి చేస్తే అప్పుడు ఆ పురుగంతా పోతుంది. ఇదిగోండి ఇక్కడ చెట్టుకంతా ఉంది చూడండి. ఇదంతా నేను దులిపే కర్రతోనే ఇలా అన్నాను ఫ్రెండ్స్. నేను ఇలాంటి ఇదంతా చెట్లకి ఇలా అంటే మొత్తం రాలిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదంతా అన్నది. ఇదిగోండి తెల్ల నల్లి ఇలా అంటే మొత్తం రాలిపడిపోయినాయి. ఇదిగోండి చూసారా, ఈ గోడమ్మటంతా ఉన్నాయే. ఇదిగోండి గోడకి ఎక్కుతున్నాయి. ఇవన్నీ మనం ఎలా పోతాయని ఇలా బూదురుపై కర్రతో రాళ్ళు చిప్పితే ఎలా పోతాయని ఇలా రాలితో మొత్తం రాలి కింద పడిపోయినాయి చూసారా. ఇదిగోండి ఇదిగోండి ఇలా పెద్ద చెట్టు కూడా ఇలా ఉన్నాయి చూడండి సార్లలో. ఇలా అంటే మొత్తం పోతుంది. కాలు కింద పడింది. ఇలా అంటుంటే మొత్తం రాలిపోతున్నాయి ఫ్రెండ్స్. మనం బూజు దులిపినట్టు దులిపితే ఇదిగోండి ఇదంతా రాలి చూడండి. ఇదిగోండి గోడలకు కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇదంతా గోడలకు అంటుకొని అలా చుట్టి పాకినాయి. ఇదంతా ఇలా అంటే మొత్తం రాలి కింద పడిపో. ఇదిగోండి ఇదిగోండి కింద రాలిపోయింది చూడండి.